ప్రస్తుతం మనం గాజువాక నియోజకవర్గంలో ఉన్నాం. గాజువాక నియోజకవర్గంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రజలకు లబ్ధి చేకూరిందనే విషయాలను ప్రస్తావిస్తున్నారు. ప్రచారానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి అమర్నాథ్ భార్య ఉన్నారు. మనతో మాట్లాడడానికి. మేడం, మీరు గడప గడప తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. మేము చెప్పకముందు మా కండువాలు చూసేవాళ్ళు, మేము జగన్కే వేస్తాం, మీకెందుకు ధీమాగా ఉండండి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ప్రజలందరికీ పథకాలు అవి చాలా అందుతున్నాయి. ప్రతి ఇంట్లోని 2-3 పథకాలైనా అందుకొని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళే మన తరపున చెప్తున్నారు, మీరు కూర్చోండి, మేమే అందరికీ చెప్పేయిస్తాం కదా అని అంత సంతోషంగా ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి గారి ఆధ్వర్యంలోని ఇక్కడ జరుగుతుంది. ఇక్కడైతే నాకు మొత్తం రోడ్స్ కానీ ఏవైతే అవనివ్వండి, అన్ని విధాలుగా అభివృద్ధి అది చాలా బాగా జరిగింది. నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఇక్కడ నుంచి మనకి హైయెస్ట్ మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాను. మేడం, ముఖ్యంగా మహిళలకి సంబంధించి ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ పథకాల గురించి ఏమైనా ప్రస్తావిస్తున్నారా మేడం మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు? నేను అంతకుముందు లాస్ట్ వీక్ అంతా మేము మీటింగ్స్ చేసామండి మహిళలతోని. సో ప్రతి దగ్గర ఒక 200-300 మంది మహిళలను గ్యాదర్ చేసి వాళ్ళకి పథకాల గురించి ప్రస్తావించినప్పుడు వాళ్ళు ఇంకా అసలు అంతే వన్ సైడ్గా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ భర్తలతో కూడా కొట్టి మరీ వేయించే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు అంతా దీనిగా ఉన్నారు. జగన్ అన్నకి ఆడవాళ్ళ సపోర్ట్ అయితే ఫుల్గా ఉన్నదండి. నేను అది స్వయంగా చూశాను. అదే నమ్మకం మాకు గెలుస్తామని. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు మీరు. అప్పటికి ఇప్పటికి ఉన్న పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హామీలు ఏ విధంగా అవలంబవుతున్నాయి, చంద్రబాబు నాయుడు ప్రజలు ఏ విధంగా మోసం చేశారు? ముఖ్యంగా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పేరెత్తితే ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు మనకి ఎన్నో గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అమ్మఒడి, చేయూత, ఆరోగ్యశ్రీలో ఇంకా అడ్వాన్స్డ్గా పెట్టినవన్నీ ఉన్నాయి. ఇలా మనకు చాలా గుర్తొస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు పేరెత్తితే మనకు అసలు ఏం గుర్తొస్తుంది? అసలు ఒక్క పథకమైనా ఉన్నది ఆయన పెట్టింది? ఆయన మాటలు ఎవ్వరూ నమ్మబోరు. ప్రతి ఒక్కరు పథకాలు అన్నీ అందుకొని ఉన్నారు. అందుకు ప్రతి ఒక్కరు ఎంతో విశ్వాసంగా ఉంటున్నారు. జగన్ అన్నకే ఓటేస్తారని నమ్మకం నాకైతే. వర్గంతో మీ కుటుంబానికి విడదీరైన అనుబంధం ఉంది. మీరు ప్రచారం చేసినప్పుడు అటువంటి వాతావరణం కానీ మళ్ళీ పాత రోజులు ఏమైనా గుర్తు చేస్తున్నారా మేడం మీ కుటుంబంతో అనుబంధం? ఖచ్చితంగా అండి. అమర్ గారు తాతగారు గుడివాడ అప్పన్న గారు, ఆయన ఈ ప్రాంతం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మా మామయ్య గారు గుడివాడ గురునాథరావు గారు, ఆయన కూడా ఈ ప్రాంతం నుంచే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పదవులు చేశారు. ఇప్పుడు మాకు అసలు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా గురునాథరావు గారి పేరు చాలా వినిపిస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు ఎంత వినిపిస్తుందో అప్పట్లో గురునాథరావు గారి అంతే బాగా వినిపిస్తుంది. ఆయన చాలా చేశారండి. కొన్ని స్కూల్స్ కట్టారు, కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్. ఆ గంగవరం ప్రాంతాల్లో చూసుకుంటే చాలా తుఫాన్ షెల్టర్స్, వాటర్ ట్యాంక్స్, ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అసలు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి 30 సంవత్సరాలు అయింది. ఇంత 30 సంవత్సరాలు అయినా కూడా ఆయన్ని ప్రజలు ఎంతగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారో ఈ నెల రోజుల్లోని తిరుగుతుంటే నాకు అర్థమవుతుంది. అది ఖచ్చితంగా మనకి డెఫినెట్గా ఒక పక్క జగన్ గారు ఒక ప్లస్ అయితే మనకి గురునాథరావు గారు కూడా ఒక ప్లస్ అని నేను అనుకుంటున్నాను. చెప్పండి, మీరు కూడా తిరుగుతున్నారు కదా, మహిళలు ముఖ్యంగా ఏమంటున్నారు? ఆ మహిళలు జగన్ గారు చేసిన పథకాలు కానీ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క మహిళలకు, అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా అందుతున్నాయి. అందువల్ల కూడా అందరూ కూడా జగనన్న మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎంతో ఉత్సాహంతో ఎన్నికలు ఎప్పుడు వస్తాయని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. తాము ఏ గడపకి వెళ్ళినా ప్రజల్లో విశేషమైన స్పందన లభిస్తుందని, తాము వెళ్ళకముందే తమకు ఈ పథకాలు అందాయని ప్రజలంతా కూడా చెప్తున్నారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని, గాజువాక నియోజకవర్గంతో తమ కుటుంబానికి విడదీరని అనుబంధం ఉందని, ఖచ్చితంగా కూడా మళ్ళీ గుడివాడ గురునాథరావు కుమారుడు అమర్నాథ్ని గెలిపిస్తారనే విశ్వాసాన్ని అయితే ఆయన భార్య వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, గాజువాక నుంచి.